రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ప్రస్తుత యాసంగిలో ఎలాంటి ఇతర రకాలను ఎంచుకోవాలి అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. అయితే దాదాపుగా మనకైతే రైతులందరూ ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖ కార్తె కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి అనురాధ కార్తె కావచ్చు, వీటిలోనైతే ఎక్కువ శాతం అయితే నార్లు అయితే పోయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మనకు సోషల్ మీడియాలో దాదాపుగా ఈ విత్తన రకం అధిక దిగుబడి వచ్చింది, ఆ విత్తన రకం అధిక దిగుబడి వచ్చిందని మంచి యాడ్స్ తోటి అయితే మనకైతే రైతులని నమ్మించే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. దయచేసి మీరు విత్తనాన్ని ఎంచుకునే ముందు గత 2 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి నాటినటువంటి విత్తన రకాలు ఏవైతే ఉన్నాయో మంచి దిగుబడి ఇచ్చే విత్తన రకాలు అయితే మనకైతే మార్కెట్లో అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అలాంటి విత్తన రకాలను మాత్రమే ఎంచుకోండి. చుట్టూ పక్కన ఉన్నటువంటి గ్రామాలలో కావచ్చు, మనకు తెలిసినటువంటి రైతు మిత్రులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు సాగు చేసినటువంటి విత్తన రకాలను మంచి దిగుబడి వస్తున్నాయని తెలిస్తేనే మీరు ఎంక్వైరీ చేసుకొని ఆ విత్తన రకాలను మాత్రం ఎంచుకోండి. ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం అయితే మార్కెట్లోనైతే కొన్ని కోకొల్లలు ఉన్నాయి మనకు విత్తన రకాలు అనేవి. అయితే అవి మనకు గింజ వెయిట్తో పాటుగా మనకు మంచిగా పొడుగుగా ఉండాలి, ఐకేపీ సెంటర్లో ఏ గ్రేడ్ పడాలన్నమాట. అలాంటి విత్తన రకాలు మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే మోసపోవద్దు. దయచేసి మంచి వ్యాపార ప్రకటనలతో అయితే రైతులను అయితే బోల్దా కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. దయచేసి చూసి ఎంచుకోండి. ఆచితూచి ఎలాంటి విత్తన రకాలు ఎంచుకోవాలి అని ఎంచుకోండి. మరీ ముఖ్యంగా మనకు నేల స్వభావం, అలాగే మనకు వాతావరణ పరిస్థితులు, అలాగే మనం ఆ విత్తనాన్ని మన ఏరియాలో ఇంతకుముందు సాగు చేసినటువంటి మంచి దిగుబడి విత్తన రకాలు ఏవైతే ఉన్నాయో వాటి అనుగుణంగా ఎంచుకోండి. ఎందుకంటే ఫస్ట్ నేల అనేది మనకైతే ముఖ్యంగా మంచి పాత్ర అయితే పోషించడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకు నేల బాగుంటేనే దిగుబడి కూడా అధికంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే విత్తన రకాన్ని సాగు చేస్తామో ఆ విత్తనం మనం మార్కెట్లో కావచ్చు, అలాగే మనకు బయట ఏదైనా రైస్ మిల్లులో కావచ్చు అమ్ముకోవడానికి అనుకూలంగా ఉండాలి. అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తొద్దు అనమాట. అలాంటి విత్తన రకాన్ని అయితే ఎంచుకోండి.